హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ప్రసాద్ లాజిక్స్. ఈరోజు మనం పర్మిటేషన్ కాంబినేషన్ చూద్దామా. ఈ పర్మిటేషన్ కాంబినేషన్తో పాటు ప్రాబిలిటీలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇవి చూద్దాం. మీరు ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఖచ్చితంగా ఈ చాప్టర్ నుంచి మనకు కవర్ అవుతూనే ఉంటాయి. కాబట్టి మనం మిస్టేక్ లేకుండా చేయాలంటే ఖచ్చితంగా అన్ని మోడల్స్ అనేది ఒకసారి ప్రాక్టీస్ చేయాలి. ఈరోజు మనం అన్ని మోడల్స్ కవర్ చేసాం, మీరు ఒకసారి చూడండి అమ్మా. ఓకేనా? ఇన్ హౌ మెనీ వేస్ కెన్ కమిటీ consisting of 4 members and 2 women, 4 members, 2 men can be choose from 6 men and 5 women. 6 మంది పురుషులు మరియు 5 మంది మహిళల నుండి 4 పురుషులు మరియు 2 మహిళలతో కూడిన కమిటీని ఎన్ని విధాలుగా ఎంచుకోవచ్చు అంటున్నాడు. ఒక కమిటీ కావాలి మనకు, ఆ కమిటీని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చూడమ్మా. ఫస్ట్ వన్ మనకి ఎంతమంది ఉన్నారమ్మా? ఇక్కడ మనకు 6 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా? 6 మెన్ ఉన్నారు, 5 ఉమెన్ ఉన్నారు. 6 మెన్, ఓకేనా? మరియు అన్నాడు కాబట్టి ఏమవుతుందమ్మా మనకు ప్లస్ 5 ఉమెన్ ఉన్నారు, 5 ఉమెన్ ఉన్నాడు. ఓకేనా? వీళ్ళ నుంచి మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలమ్మా? మనం 4 మెన్ అండ్ అన్నాడు ఇక్కడ. అంటే మనకు సెలెక్షన్ కాబట్టి ఏం రాసుకోవాలమ్మా? మనకు ఇంటూ 2 ఉమెన్ కావాలి, 2 ఉమెన్ కావాలి. ఇక్కడ చూడండి అమ్మ, మనకి ఏమన్నాడు? ఎన్ని విధాలుగా ఎంచుకోవచ్చు అన్నాడు. హౌ మెనీ వేస్ కెన్ కమిటీ చూస్. ఓకేనా? అలాంటప్పుడు ఏమవుతుందంటే కమిటీ మనం సెలెక్ట్ చేసుకోవాలంటే మనం ఏం రాస్తామా? మనం సి అని రాస్తాం. సి అంటే ఏమని రాస్తాం? 6C4 5C2 అంతే, మా ఆన్సర్ అయిపోయింది. ఏమని రాస్తామా మనం? 6C4 ఇంటూ 5C2 అని రాస్తాం. ఓకే, ఆల్రెడీ మనం ఫార్ములా చెప్పాం. ఏమని చెప్పామా మనం? NCR is equals to n factorial divided by n minus r factorial into r factorial అని చెప్పేసి ఒక ఫార్ములా చెప్పాం. ఓకేనా? ఆ ఫార్ములా ప్రకారం మనం అప్లై చేద్దాం. అప్లై చేస్తే ఏమవుతుందమ్మా? అప్పుడు 6C4 అంటే ఏమవుతుందమ్మా మనకు? 6 factorial divided by 6 minus 4 factorial into 4 factorial. ఇక్కడ కూడా ఏమవుతుందమ్మా మనకు? 5 factorial divided by 5 minus 3 factorial into 2 factorial. ఓకేనా? అలాగే ఫస్ట్ వన్ మనకి ఏమైందమ్మా? మనకు 6 factorial divided by 6 minus 4 అంటే ఏమవుతుందమ్మా మనకు? 2 factorial into 4 factorial into ఇక్కడ ఏమైంది మనకు? 5 factorial divided by 5 minus 2 అంటే ఏమైందమ్మా మనకు? 3 factorial into 2 factorial. దీన్ని కొంచెం సింప్లిఫై చేసి రాసుకుందాం. సింప్లిఫై చేసి రాస్తే ఏమైందమ్మా మనకు? 6 into 5 into 4 factorial divided by then 2 into 1 into 4 factorial into then 5 into 4 into 3 factorial divided by 3 factorial into 2 into 1. ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ వన్ మనం ఏం చేస్తామా? మనం 4 factorial get cancel. Next one 3 factorial get cancel. Next one 2 1s are 2 3s are. Next one అలాగే 2 1s are 2 2s are. 3 into 5 is equals to 15 into 5 into 2. 5 into 2 is equals to 10. ఫైనల్గా ఎంతమ్మా మనకు? 150 ఏ ఆప్షన్లో ఉందమ్మా మనకు? ఏ ఆప్షన్లో ఉంది. 150 అనేది ఫైనల్గా ఏ ఆప్షన్లో ఉంది మనకు? ఏ ఆప్షన్లో ఉందమ్మా. అర్థమైంది కదా? చాలా సింపుల్ అమ్మా, చాలా సింపుల్గా మనం నేర్చుకోవచ్చు. జస్ట్ ఒక ఫార్ములా గుర్తు పెట్టుకోండి. ఆ ఫార్ములా ఏంటమ్మా మనకు? NCR ఫార్ములా. దెన్ n factorial divided by n minus r factorial into r factorial. ఓకేనా? నెక్స్ట్, a committee of 5 members is to be formed a group of 10 people. In how many ways కెన్ బి డన్? 10 మంది వ్యక్తుల నుండి 5 మంది సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసే విధానాలు ఎన్ని? ఎంతమంది ఉన్నారమ్మా మనకు? 10 మెంబర్స్ ఉన్నారమ్మా. 10 మెంబర్స్ నుంచి మనకు ఎన్ని మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి? ఇక్కడ 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. 5 మెంబర్స్ను సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఏమైతుందమ్మా మనకు? 10 factorial divided by 10 minus 5 అంటే ఏమైందమ్మా మనకు? 5 factorial into 5 factorial.
దట్ ఈస్ ఈక్వల్స్ టు 10 into 9 into 8 into 7 into 6 into 5 factorial divided by then 5 factorial into 5 into 4 into 3 into 2 into 1. Then simplify చేద్దాం. 5 factorial then 5 factorial get cancelled. Factorial get cancelled. Next one 5 into 2 is equals to ఎంతమ్మా 10. 10 get cancelled. Next one 4 ones are 4 twos are. Next one 3 ones are 3 twos are. ఫైనల్గా మనకు ఎంత ఉందమ్మా మనకు 9 into 2 into 7 into 2. 2 into 2 4. 4 into 7 is equals to 28. 28 into 9. 28 into 9 అమ్మా 28 into 9. 9 into 8 72. 9 into 2 is equals to 18. 18 plus 5 25. 252 ఏ ఆప్షన్లో ఉందమ్మా మనకు బి ఆప్షన్లో ఉంది. ఫైనల్ ఆన్సర్ ఎంత 252. ఫైనల్ ఆన్సర్ ఈస్ 252. సింపుల్ ఉంది కదమ్మా, చాలా సింపుల్ అమ్మా. జస్ట్ ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. అదే ఫార్ములా ఏమవుతుందమ్మా మనకు ఎన్సిఆర్ ఫార్ములా. ఎన్సిఆర్ ఫార్ములా వస్తే చాలా ఈజీ. ఓకేనా, చాలా ఈజీ అమ్మా. ఓకేనా, చూడండి అమ్మా నెక్స్ట్ ప్రాబ్లం. A bag contains 4 white, 5 red and 6 blue balls. 3 balls are drawn at random from the bag. The probability that all 3 are red రావాలి. all them red color రావాలి అమ్మా. చూడండి మనకు టోటల్ ఎన్ని ఉన్నాయమ్మా మనకు all them red కలరే ఉండాలి. ప్రాబిలిటీ మనకి ఎలా ఉండాలమ్మా మనకు 4 వైట్ బాల్స్ ఉన్నాయమ్మా 4 వైట్. నెక్స్ట్ వన్ అలాగే 6 బ్లూ. ఓకేనా, 5 రెడ్ కూడా ఉన్నాయి కదా మధ్యలో 5 రెడ్ 5 రెడ్. నెక్స్ట్ వన్ 6 బ్లూ. ఇలా ఉన్నాయమ్మా. ఫైనల్ ఎలా ఉన్నాయమ్మా మనకు 4 వైట్ బాల్స్ 6 రెడ్ బాల్స్. నెక్స్ట్ వన్ 5 రెడ్ బాల్స్ 6 బ్లూ ఉన్నాయి. టోటల్ ఎంత అవుతుందమ్మా టోటల్ 6 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 10. 10 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 15. ఈ 15 అవుతుందమ్మా. ఈ 15 అయితే ఈ 15లో నుంచి మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలమ్మా మనం 3 సెలెక్ట్ చేసుకోవాలి. ఎన్ని సెలెక్ట్ చేయాలమ్మా మనం 3 సెలెక్ట్ చేయాలి. 3 సెలెక్ట్ చేయాలంటే ఏమని రాస్తామా మనం 15C3 అని రాస్తాం. టోటల్ పాసిబిలిటీస్ ఎన్ని ఉంటాయమ్మా మనకు 15C3. చూడండి అమ్మా మనకి ఎలా రాస్తాం 15C3 రాస్తాం. ఈ 15C3 రాస్తే ఒక కండిషన్ చెప్పిండమ్మా. ప్రాబిలిటీ ఎలా ఉండాలంటే అన్నీ మనం ఏవైతే 3 తీస్తామో సంచిలో నుంచి ఆ 3 కూడా ఎలా ఉండాలి ఓన్లీ రెడ్ కలర్ అయి ఉండాలి. రెడ్ కలర్ ఎన్ని ఉన్నాయి మనకు 5 ఉన్నాయమ్మా. ఈ 5లో మనం ఎన్ని మాత్రమే సెలెక్ట్ చేస్తాం 3 మాత్రమే సెలెక్ట్ చేస్తాం. అంటే ఏమని రాస్తాం మనం 5C3 అని రాస్తాం. 5C3 జస్ట్ ఇది సింప్లిఫై చేస్తే ఆన్సర్ అయిపోతుందమ్మా. ఈ స్టెప్ రాసినా ఎన్నో మార్కులు పడతాయి. బట్ మనం ఏంటంటే ఆన్సర్ టిక్ పెట్టాల్సినప్పుడు ఏంటంటే కరెక్ట్గా ఈ స్టెప్ రాసుకుంటే దాన్ని సింప్లిఫై చేస్తే ఆన్సర్ సింపుల్గా అయిపోతుంది. చూడండి మనం ఎలా సింప్లిఫై చేస్తామంటే ఫస్ట్ వన్ 5C3 సింప్లిఫై చేద్దామా. 5C3 సింప్లిఫై చేయాలంటే ఇక్కడ చేయండి అమ్మా. 5C3 సింప్లిఫై చేయండి. 5C3 సింప్లిఫై చేస్తే ఏమవుతుందమ్మా మనకు దెన్ 5 factorial divided by 5 minus 3 అంటే ఏమవుతుందమ్మా మనకు 2 factorial into 3 factorial. అలాగే నెక్స్ట్ వన్ ఏమైందమ్మా మనకు 5 into 4 into 3 factorial divided by 2 into 1 into 3 factorial. 3 factorial get cancelled. 2 ones are 2 twos are. ఫైనల్గా ఆన్సర్ ఎంతమ్మా మనకు 10. ఇక్కడ ఎంత అవుతుందమ్మా మనకు 10 అవుతుంది. అలాగే 15C3 సింప్లిఫై చేద్దాం. 15C3 సింప్లిఫై చేయండి. 15C3 సింప్లిఫై చేస్తే ఏమవుతుందమ్మా 15 minus 3. 15 minus 3 అంటే ఎంత అవుతుందమ్మా మనకు 12. అంటే ఏమవుతుంది 15 into 14 into 13 into 12 factorial divided by 15 minus 3 అంటే ఎంతమ్మా
12 కదా, కాబట్టి ఏమైతుందమ్మా మనకు 15 - 3 అంటే 12 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ అంటే ఏమని రాస్తాం, 3 ఇంటూ 2 ఇంటూ 1 అని రాస్తాం. 12 ఫ్యాక్టోరియల్ గెట్ క్యాన్సల్, 3 1s are 3 5s are 15, 2 1s are 2 7s are. ఫైనల్గా ఏమని రాస్తామా మనం, ఫైనల్గా ఏమని రాస్తాం, 10 డివైడెడ్ బై 5 ఇంటూ 7 ఇంటూ 13. 5 1s are 5 2s are, then 2 divided by 7, 13 into 7 is equals to 91. Final answer is 2 divided by 91. ఏ ఆప్షన్లో ఉందమ్మా మనకు 2 divided by 91. C option is correct. 2 divided by 91. Exactly C option is correct. Okay na? Next one. A lottery, there are 10 prizes and 25 blanks. A lottery is drawn at the random. What is the probability of getting a prize? ఏమైందమ్మా మనకు 10 ప్రైజెస్ ఉన్నాయి, దాంతో పాటు 25 బ్లాంక్ ఉన్నాయి, అంటే 25 ఖాళీ ఉన్నాయి, అంటే టోటల్ ఎన్ని ఉన్నాయో మనకు 35 ఉన్నాయి. ఈ 35లో నుంచి మనం ఒకటి సెలెక్ట్ చేయాలి. ఆ ఒక్కటి మనం తీసుకుంటే ఆ ఒక్కటి తీసినప్పుడు అది ఏమై ఉండాలమ్మా మనకు, ప్రైజ్ అయి ఉండాలి. ఓకేనా, అదొకటి మనకి ఏమై ఉండాలి, ప్రైజ్. అంటే ప్రైజ్ కావడానికి మనం ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయమ్మా మనకు, 10 ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఏం రాస్తామా మనకు 10 డివైడెడ్ బై 35 అని రాయండి. 10 డివైడెడ్ బై 35 అని రాస్తే నేను 5తో గెట్ క్యాన్సిల్ చేయండి. 5తో గెట్ క్యాన్సిల్ చేస్తే 5 2s are 5 7s are. ఫైనల్ ఆన్సర్ ఎంతమ్మా మనకు 2 డివైడెడ్ బై 7. 2 డివైడెడ్ బై 7 ఏ ఆప్షన్లో ఉంది మనకు, సి ఆప్షన్లో ఉంది. 2 డివైడెడ్ బై 7. చాలా సింపుల్ ప్రాబ్లం. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం ఆన్ కాయిన్స్ అమ్మా. కాయిన్స్ నుంచి ప్రాబ్లం ఉంది చూడండి, చాలా సింపుల్ ఉంటుంది. ఈ కాయిన్ ఈస్ త్రో 3 times. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ అట్లీస్ట్ 1 head ఈజ్ obtained? నాణెంను 3 సార్లు ఎగురవేసినప్పుడు కనీసం ఒక తల వచ్చే సంభావ్యత ఎంత? కనీసం 1, అట్లీస్ట్ 1 అంటే ఏంటమ్మా మనకు 1 or more, 1 2 3 4 అంటే 1 or more అమ్మా. అట్లీస్ట్ అంటే ఏంటి, కనీసం ఒకటి ఉండాలి, అంటే 2 అయినా ఉండొచ్చు, 3 అయినా ఉండొచ్చు, 4 అయినా ఉండొచ్చు. అదే ప్రాబ్లం. అంటే చూడండి మనకు 3 కాయిన్స్, అంటే 1 కాయిన్ ఏమైందమ్మా మనకు 3 times డ్రా చేస్తున్నాడు అన్నాడు. 1 కాయిన్ ఏమైంది మనకు 3 times డ్రా చేయాలి. 3 times డ్రా చేయాలంటే మనకు అసలు పాసిబిలిటీస్ ఏమేమి ఉంటాయో చెక్ చేద్దాం. ఫస్ట్ పాసిబిలిటీస్ ఏమేమి ఉంటాయమ్మా మనకు, ఫస్ట్ హెడ్ టైల్, హెడ్. నెక్స్ట్ వన్ head tail head. Next one head tail. Next one tail head. అంటే మనకు 1 కాయిన్ 3 times అంటే ఏమవుతుందమ్మా మనకు 2 cube. 2 cube is equals to టోటల్ మనకి ఎంత అవుతుంది 8. అంటే టోటల్ పాసిబిలిటీస్ ఎన్ని ఉండాలి మనకు 8 ఉండాలి. 1 2 3 4. నెక్స్ట్ వన్ 1 2 3 4 5 6. Next one 7 8. టోటల్ పాసిబిలిటీస్ ఎన్ని ఉన్నాయమ్మా మనకు 8 పాసిబిలిటీస్ ఉన్నాయి. 8 పాసిబిలిటీస్, టోటల్ పాసిబిలిటీస్ ఎన్నమ్మా మనకు 8 పాసిబిలిటీస్. మనకి ఏమన్నాడమ్మా ప్రాబ్లంలో, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ అట్లీస్ట్ 1 head అన్నాడు. అట్లీస్ట్ 1 head అంటే మనకి చూడమ్మా ఒకటి కన్నా ఎక్కువ హెడ్స్ రావాలి, అంటే అట్లీస్ట్ 1 or 2 or 3. అట్లీస్ట్ అంటే 1 అంటే ఒకటైనా రావాలి, 2 అయినా రావాలి, 3 అయినా రావాలి. ఇక్కడ ఒక హెడ్ ఉంది కదమ్మా 1, ఇక్కడ కూడా హెడ్ ఉంది 2, ఇక్కడ కూడా హెడ్. అంటే అట్లీస్ట్ 1 or 2 or 3 కదమ్మా. కాబట్టి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి మనకు 1 2 3 4 5 6 7 పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి ఫైనల్ గా ఆన్సర్ ఎంతమ్మా మనకు 7 డివైడెడ్ బై 8. 7 డివైడెడ్ బై 8 ఏ ఆప్షన్ లో ఉంది మనకు, డి ఆప్షన్ లో ఉంది. 7 డివైడెడ్ బై 8 ఇట్ ఈస్ ఇన్ డి ఆప్షన్. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం.
వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ సమ్ ఆఫ్ 7 2 డైస్ త్రో అన్నాడు. 2 డైస్ త్రో అన్నప్పుడు మనకి ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయమ్మా? మనకు 6² ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ని రావాలి మనకు? 36 పాసిబిలిటీస్ రావాలి. 2 డైస్ 6² ఈజ్ ఈక్వల్స్ టు 36 పాసిబిలిటీస్ రావాలి. ఏమేమి రావాలో చూద్దాం. ఫస్ట్ ఏమేమి వస్తాయమ్మా మనకు? 1 1 1 2 1 3 1 4 1 5 1 6 ఓకేనా? 1 6 1 1 1 2 1 3 1 4 1 5 1 6. నెక్స్ట్ వన్ 2 1 2 2 2 3. నెక్స్ట్ వన్ 2 4 2 5 2 6. నెక్స్ట్ వన్ 3 1 3 2 3 3 3 4 3 5 3 6. Next one 4 1 4 2 4 3 4 4 4 5 4 6. Next one 5 1 5 2 5 3 5 4 5 6 5 5 1 5 1 2 3 4 5 5 5 6. Next one 6 1 6 2 6 3 6 4 6 5 6 6. టోటల్ పాసిబిలిటీస్ ఎన్ని వచ్చాయమ్మా మనకు? 36 పాసిబిలిటీస్. ఈ 36 పాసిబిలిటీస్లో మనకి ఏమడుగుతున్నాడమ్మా? సమ్ ఆఫ్ ది అట్ గెటింగ్ 7 రావాలి. సమ్ ఎంత రావాలమ్మా మనకు? 7 రావాలి. సమ్ 7 రావాలంటే ఎక్కడ పాసిబిలిటీస్ ఉందమ్మా? 1 + 6 = 7, 2 + 5 = 7, 3 + 4 = 7, 4 + 3 = 7. Next one 5 + 2 = 7. Then one 6 + 1 = 7. నెక్స్ట్ వన్ వేరే పాసిబిలిటీస్ ఏమన్నా ఉన్నాయేమో మనం చూడండి. 2 + 6 8, 2 + 4 2, 3 + 3 6. నెక్స్ట్ వన్ ఎక్కడ పాసిబిలిటీస్ లేదు. అంటే ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి టోటల్గా? 1 2 3 4 5 6 పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి ఏమవుతుందమ్మా మనకు? 6 6 / 36. 6 / 36 అంటే ఏమని రాస్తాం మనం? 1/6. 1/6 ఏ ఆప్షన్ లో ఉందమ్మా మనకు? 1/6 అనేది ఏ ఆప్షన్ లో ఉంది మనకు? ఏ ఆప్షన్ లో ఉంది. 1/6 ఏ ఆప్షన్. ఓకేనా? మా నెక్స్ట్ ప్రాబ్లం. From a group of 7 members, 6 women, 5 persons to be selected from a committee to the at least 3 members. There are committee in how many ways to be selected అంటున్నాడు. అంటే 7 పురుషులు 6 స్త్రీలు కల ఒక బృందం నుండి 5 వ్యక్తులను ఎంపిక చేసిన ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. తద్వారా వాటిలో కనీసం 3 పురుషులు ఉండాలంట. 3 పురుషులు ఉండేలాగా చూసుకోవాలి అంటున్నాడు. చూడండి మా ఎంతమంది ఉన్నారు మనకు? 7 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా? 7 men + 6 women ఉన్నారమ్మా. 6 women. టోటల్ ఎంతమంది ఉన్నారమ్మా మనకు? 13 మెంబర్స్ ఉన్నారు. 13 మెంబర్స్ ఉన్నారు. అయితే మనకి ఏమంటున్నాడమ్మా? ఎలా సెలెక్ట్ చేసుకోవాలంట? 5 పర్సన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎంతమంది సెలెక్ట్ చేయాలి? 5 పర్సన్స్ సెలెక్ట్ చేయాలి. 5 పర్సన్స్ సెలెక్ట్ చేస్తే దాంట్లో ఎట్లా ఉండాలమ్మా మనకు? అట్లీస్ట్ 3 men ఉండాలి. అట్లీస్ట్ 3 men ఉండాలి. అంటే చూడమ్మా, అట్లీస్ట్ 3 అంటే మనకి ఏంటి? మనకు 3 అయినా ఉండొచ్చు, లేదా 4 అయినా ఉండొచ్చు, లేదా 5 అయినా ఉండొచ్చు. అంతే కదమ్మా. మనకు 5 పర్సన్స్ కావాలి కాబట్టి 3 men అయినా ఉండొచ్చు, 4 men అయినా ఉండొచ్చు, 5 men ఉండొచ్చు. అంటే టోటల్ మెన్ కూడా 5 మెంబర్స్ అయినా ఉండొచ్చు. అట్లీస్ట్ 3 అంటే 3 or 4 or 5 or 6. ఇదే కదమ్మా. 6 వరకు లేదు. మనకు కావాల్సిన ఎంత? ఓన్లీ 5 మెంబర్స్ వరకే. అంటే 3 అయినా ఉండాలి, 4 అయినా ఉండాలి, 5 అయినా ఉండాలమ్మా. చూడమ్మా, వీళ్ళు మనకు టోటల్ ఎంతమంది ఉండాలి? ఇక్కడ మన కండిషన్ ఏంటి? టోటల్ 5 మెంబర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా టోటల్ 5 మెంబర్స్ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ కూడా టోటల్ 5 మెంబర్స్ సెలెక్ట్ చేయాలి. 5 మెంబర్స్ సెలెక్ట్ చేయాలంటే ఆల్రెడీ 3 మెంబర్స్ ఉన్నప్పుడు, 3 men ఉన్నప్పుడు రిమైనింగ్ 2 అనే వాళ్ళు ఎవరు ఉండాలమ్మా మనకు? ఉమెన్ ఉండాలి. నెక్స్ట్ వన్ ఇక్కడ 4 men ఉన్నప్పుడు ఇక్కడ ఏమవుతుందమ్మా మనకు? 1 ఉమెన్ ఉండాలి. నెక్స్ట్ వన్ డైరెక్ట్ గా 5 men ఉండాలి. ఇదేమ్మా మనకు కావాల్సిన కండిషన్. ఈ 3 ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేస్తే ఆటోమేటిక్ గా మనకు ఆన్సర్ అనేది ప్రాబ్లంలో మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఎలా అమ్మా? మనకు 7 men 6 ఉమెన్ నుంచి మనం ఎలా సెలెక్ట్ చేయాలి? 5 మెంబర్స్ సెలెక్ట్ చేయాలి. ఈ 5 మెంబర్స్ లో ఎలా ఉండాలి మనకు? అట్లీస్ట్ 3 men ఉండాలి. అంటే 3 or 4 or 5 ఉండొచ్చు. ఓకేనా? ఎలా సెలెక్ట్ చేయాలో చూడండి అమ్మా. సాల్వ్ చేయండి.
అంటే డైరెక్ట్ మనం చెప్పాము ఆల్రెడీ ప్రాబ్లం. ఎలా చెప్పామా మనం? ఇక్కడ సి రాస్తాం, ఇక్కడ కూడా సి రాస్తాం, నెక్స్ట్ వన్ సి రాస్తాం, నెక్స్ట్ వన్ ఇక్కడ కూడా సి రాస్తాం, నెక్స్ట్ వన్ సి రాస్తాం, నెక్స్ట్ వన్ ఇక్కడ కూడా సి రాస్తాం. అంటే ఏమని రాస్తామా మనం? 7C3 ఓకేనా, 7C3 ఇంటూ 6C2 ఇది ఫస్ట్ వన్. 7C3 ఇంటూ 6C2 సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే ఏమవుతుందమ్మా మనకు? 7 - 3 అంటే ఎంతమ్మా? 4. అంటే 7 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 7 - 3 అంటే ఎంతమ్మా మనకు? 4 ఫ్యాక్టోరియల్. దెన్ 3 ఫ్యాక్టోరియల్ అంటే ఏమని రాస్తాం? 3 ఇంటూ 2 ఇంటూ 1 అని రాస్తాం. ఇంటూ 6 - 2 అంటే ఎంతమ్మా మనకు? 4. అంటే ఏమని రాస్తాం ఇక్కడ? 6 ఇంటూ 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఇంటూ 1. దెన్ సింప్లిఫై చేయండి అమ్మా. సింప్లిఫై చేస్తే ఏమవుతుంది మనకు? 4 ఫ్యాక్టోరియల్ గెట్ క్యాన్సల్. 3 ఇంటూ 2 is equals to 6. 6 get cancelled. Then 4 factorial get cancelled. 2 1s are 2 3s are. 3 into 5 is equals to ఎంతమ్మా మనకు? 15. అలాగే నెక్స్ట్ వన్ ఏమైందమ్మా మనకు? 7 into 5 is equals to 35. సింప్లిఫై చేయండి అమ్మా. ఇక్కడ 35 into 15. 15 into 5 is equals to 75. 15 into 3 is equals to 45. 45 అంటే ఏమైందమ్మా మనకు? 252. అంటే ఎంత అవుతుందమ్మా ఫైనల్ గా మనకు? 550, 525 ఫస్ట్ వన్. ఇది ఫస్ట్ వన్ అమ్మా. సెకండ్ వన్ ఏమవుతుంది? సెకండ్ కండిషన్ 3 men 2 women సెలెక్ట్ చేస్తే ఎంత పాసిబిలిటీ వచ్చింది? 525 పాసిబిలిటీ వచ్చింది. నెక్స్ట్ వన్ చూడండి అమ్మా. నెక్స్ట్ వన్ ఏమవుతున్నాడు మనకు? 7C4 ఇంటూ 6C1. 7C4 అంటే ఏమవుతుందమ్మా? 7 - 4 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత? 7 - 4 అంటే 3. ఓకేనా? కాబట్టి ఏం రాస్తారమ్మా మనకు? 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 4 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ అంటే ఏమని రాస్తామా? 3 ఇంటూ 2 ఇంటూ 1 అని రాస్తాం. ఇంటూ 6C1 అంటే 6 - 1 అంటే ఎంతమ్మా మనకు? 5 ఫ్యాక్టోరియల్. 6 - 1 అంటే 5. దెన్ 6 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1. దెన్ సింప్లిఫై చేయండి. ఇక్కడ సింప్లిఫై చేస్తే ఏమవుతుందమ్మా మనకు? 4 ఫ్యాక్టోరియల్ గెట్ క్యాన్సల్. 3 ఇంటూ 2 3 6 గెట్ క్యాన్సల్. 5 ఫ్యాక్టోరియల్ గెట్ క్యాన్సల్. నెక్స్ట్ వన్ 7 ఇంటూ 5 is equals to ఎంతమ్మా మనకు? 35. 35 ఇంటూ 6. 35 ఇంటూ 6 అంటే ఎంతమ్మా? 5 ఇంటూ 6 5s are 30. 6 ఇంటూ 3 is equals to 18. 19 20 21 అంటే ఎంత అయిందమ్మా మనకు? 210. నెక్స్ట్ థర్డ్ కండిషన్ లో ఏముందమ్మా మనకు? 7C5. 7C5 అంటే 7 - 5 అంటే ఎంత? 2 ఫ్యాక్టోరియల్. కాబట్టి ఏమవుతుందమ్మా? 7 ఇంటూ 6 ఇంటూ దెన్ 5 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 2 ఇంటూ 1 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్ గెట్ క్యాన్సల్. 2 1s are 2 3s are. 7 ఇంటూ 3 is equals to 21. ఫైనల్గా యాడ్ చేయండి అమ్మా. ఫైనల్గా యాడ్ చేస్తే ఎంత వచ్చింది ఇక్కడ? 520. ఫస్ట్ వన్ ఎంతమ్మా మనకు? 525. నెక్స్ట్ వన్ ఆన్సర్ ఎంతమ్మా మనకు? 210. నెక్స్ట్ వన్ 21. ఇక్కడ ఎంత అవుతుందమ్మా? 6. ఇది ఎంత అవుతుంది? 5. ఇది ఎంత? 7. 756. ఫైనల్ ఆన్సర్ ఎంతమ్మా మనకు? 756. 756 ఏ ఆప్షన్ లో ఉంది మనకు? ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 756. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? In how many different ways can the letter of the word champion to be arranged such a way that vowels always comes together? Champion అనే పదంలో అక్షరాలు అచ్చులు ఎల్లప్పుడూ కలిసి ఉండే విధంగా ఎన్ని రకాలుగా అమర్చవచ్చు? ఛాంపియన్ ఏమి ఇచ్చిండ్రమ్మా మనకు? ఛాంపియన్ ఇచ్చింది. చూడండి, CHAMPION.
CHAMPIONS ఛాంపియన్స్. ఛాంపియన్స్ లో మనకి ఎలా ఉండాలంటున్నాడమ్మా మనకు ఓవెల్స్ అన్ని కూడా ఒకే దగ్గర ఉండాలి అన్నాడు. ఫస్ట్ వన్ ఓవెల్స్ ఐడెంటిఫై చేయండి అమ్మ. ఇక్కడ ఓవెల్స్ ఐడెంటిఫై చేస్తే ఏమేమి ఉన్నాయి మనకు ఓవెల్స్ ఏ ఓవెల్స్ అంటే మనకి ఏమేమి ఉంటాయమ్మా మనకు AEIOU ఈ లెటర్స్ ఏమైనా ఉన్నాయేమో సెలెక్ట్ చేయమ్మా. ఏమున్నాయి మనకి ఇందులో ఏ ఉంది, నెక్స్ట్ వన్ ఐ, నెక్స్ట్ వన్ ఓ. అంటే ఎలా రాస్తాం నెక్స్ట్ వన్ చూడండి అమ్మా CHMPNS ఇలా రాస్తాం మనకు AIO. అంటే చూడండి ఇప్పుడు ఏమైనా రిపీటెడ్గా ఉన్నాయేమో సెలెక్ట్ చేయండి. ఇక్కడ రిపీటెడ్గా ఏమైనా ఉన్నాయా, ఏమి రిపీటెడ్గా లేవు. కాబట్టి ఎలా రాస్తాం మనకు 1 2 3 4 5 6 ఈ 3 లెటర్స్ని మనం ఏం చేస్తామంటే ఒక లెటర్గా ట్రీట్ చేస్తాం. అలాంటప్పుడు ఏమైందమ్మా 1 2 3 4 5 6 7 ఫ్యాక్టోరియల్. అంటే ఏమని రాస్తామా మనకు 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఈ 3 లెటర్స్ని మళ్ళీ మనం ఏమన్నా రాయొచ్చు, మనం 3 లెటర్స్ని 3 ఫ్యాక్టోరియల్ లాగా రాయొచ్చు. కాబట్టి ఏం రాస్తాం మనం 3 ఫ్యాక్టోరియల్ అని రాస్తాం. మనం దీన్ని సింప్లిఫై చేయాలి. ఇప్పుడు సింప్లిఫై చేయాలంటే ఎలా రాస్తాం మనం 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. దీన్ని సింప్లిఫై చేయండి అమ్మా. మంది 30240. దాన్ని సింప్లిఫై చేయండి, మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఎంత ఫైనల్గా 30240. Ticket number 1 to 20 are mixed up and a ticket is drawn at the random. What is the probability that a ticket drawn as a number which multiplied by 3 or 5? అంటే ఒక నెంబర్ తీస్తామా, ఆ నెంబర్ ఏమై ఉండాలి మనకు 3 or 5 ఉండాలి. అంటే మనకు టికెట్స్ ఎలా ఉంటాయమ్మా, మనకు నెంబర్స్ ఎలా తీసుకోమన్నాడు 1 to 20. చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఇవేమో మనకు టికెట్ నెంబర్స్ ఎలా ఇచ్చింది మనకు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఇలా టికెట్ నెంబర్స్ మనం ప్రింట్ చేసాం. ఇందులో నుంచి ఏదో ఒక టికెట్ బయట తీయాలి. ఆ టికెట్ ఏమై ఉండాలంటే మనకు 3 or 5 మల్టిపుల్ అయి ఉండాలి అన్నాడు. 3 or 5 మల్టిపుల్స్ కామన్గా ఏమేమి ఉన్నాయో ఫస్ట్ చూద్దాం. 3 మల్టిపుల్స్ ఏమేమి ఉన్నాయేమో మనకు 3 1s are 3, 3 2s are 6, 3 4s are 3 3s are 9, 3 4s are 12, 3 5s are 15. ఓకేనా, 3 6s are 18, 3 7s are 21. 21 మనకు అవసరం లేదు, 20 లోపల తీసుకోవాలమ్మా. నెక్స్ట్ వన్ 5 టేబుల్ తీసుకో. 5 1s are 5, 5 2s are 10, 5 3s are 15 ఆల్రెడీ రాసామ్మా. 5 4s are 20, 5 4s are 20. టోటల్గా ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి మనకు 1 2 3 4 5 6 7 8 9 పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి ఏం రాస్తామా మనకు 9 డివైడెడ్ బై 20. 9 డివైడ్ బై 20 ఏమైనా క్యాన్సిల్ అవుతాయా, ఏమి క్యాన్సిల్ కావు. కాబట్టి ఫైనల్గా ఆన్సర్ ఎంతమా మనకు 9 డివైడెడ్ బై 20. 9 డివైడెడ్ బై 20. ఓకేనా. నెక్స్ట్, a bag contains 6 white balls and 4 black balls. 2 balls are randomly drawn at random. Find the probability of that are same color. ఫస్ట్ వన్ ఏంటమ్మా మనకు 6 white balls, నెక్స్ట్ వన్ 4 black balls. అంటే టోటల్ ఎన్ని అమ్మా మనకు 10. ఈ 10లో నుంచి మనం ఎన్ని సెలెక్ట్ చేయాలి, 2 సెలెక్ట్ చేయాలి. 2 సెలెక్ట్ చేస్తే అందులో ఖచ్చితంగా ఏ బాల్ డ్రా చేసినా కూడా మనం ఎన్ని డ్రా చేయాలమ్మా మనకు సేమ్ కలర్ అయి ఉండాలి. అంటే 6లో నుంచి 2 డ్రా చేస్తే 2 వైట్ అయి ఉండాలి. అలాగే 4లో నుంచి 2 డ్రా చేస్తే ఆ 2 కూడా ఏమై ఉండాలి, బ్లూ అయి ఉండాలి. అంటే ఫస్ట్ వన్ మనం ఏం చేయాలమ్మా మనకు 10C. అంటే ఫైనల్గా ఎలా సింప్లిఫై చేయాలమ్మా మనకు 10C2 డివైడెడ్ బై 6C2 ప్లస్ 4C2 అమ్మ. ఇది సింప్లిఫై చేస్తే చాలు. ఫస్ట్ వన్ మనం ఏం చేద్దాం 10C2 చేద్దాం. 10C2 సింప్లిఫై చేయండి. అంటే 10C2 అంటే ఏమవుతుందమ్మా మనకు
10 మైనస్ 2 అంటే ఎంత? 8 కదా. కాబట్టి 10 ఇంటూ 9 ఇంటూ 8 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 8 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఇంటూ 1. దెన్ 8 ఫ్యాక్టోరియల్ గెట్ క్యాన్సల్, 2 1 జర్ 2 5 జర్, దట్ ఈస్ ఈక్వల్స్ టు ఇది ఎంత వచ్చిందమ్మా మనకు 45. నెక్స్ట్ వన్ 6c2 సింప్లిఫై చేయండి. 6c2 సింప్లిఫై చేస్తే 6 మైనస్ 2 అంటే ఎంతమ్మా మనకు 4. కాబట్టి 6 ఇంటూ 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 4 ఇంటూ 2. 4 factorial get cancelled. 3 1s are 2 1s are 2 3s are. 3 into 5 is equals to 15. Next one 4c2. 4c2 అంటే ఏమవుతుందమ్మా మనకు 4 into 3 into 2 factorial divided by 2 factorial into 2 factorial. 2 factorial get cancelled. 2 1s are 2 2s are. 2 into 3 is equals to 6. ఇవి రెండు యాడ్ చేస్తే ఎంత అమ్మా మనకు ఎంత 21 divided by 45. 3 తో చేయండి. 3 7s are 3 15s are. ఫైనల్ గా ఆన్సర్ ఎంతమ్మా మనకు 7 divided by 15. 7 divided by 15 ఏ ఆప్షన్ లో ఉంది మనకు? ఇట్ ఈస్ ఇన్ సి ఆప్షన్. ఓకేనా? ఇట్స్ వెరీ సింపుల్. నెక్స్ట్ వన్, one card is drawn at random from your pack of 52 cards. Find the probability that is a honor card. ఓకేనా? ఆనర్ కార్డ్ కావడానికి పాసిబిలిటీస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆనర్ కార్డ్స్ ఏమేమి ఉంటాయి మనకు? ఆస్, నెక్స్ట్ వన్ జాకీ, క్వీన్, కింగ్. అంటే టోటల్ ఎన్ని ఉంటాయి మనకు? 4 కార్డ్స్. ఒక సెట్లో 4 కార్డ్స్ ఉంటాయి. ఒక సెట్లో 4 కార్డ్స్ అంటే టోటల్ 4 సెట్స్ ఉంటాయి. కాబట్టి టోటల్ ఏమైందేమో మనకు 16 కార్డ్స్. టోటల్ 52 కార్డ్స్ ఉంటాయమ్మా. టోటల్ 52 కార్డ్స్లో ఇది ఎన్ని ఉంటాయి మనకు? 16. అంటే సింప్లిఫై చేయండి. 4తో చేస్తే సింప్లిఫై చేస్తే ఏమైతుందేమో మనకు 4 4 జర్ 4 13 జర్. ఫైనల్ ఆన్సర్ ఎంత? 4 divided by 13. 4 divided by 13 ఇన్ ఏ ఆప్షన్. 4 divided by 13 ఇన్ ఏ ఆప్షన్. ఓకేనా? చూడమ్మా నెక్స్ట్ వన్. One card is drawn at a random from a pack of 52 cards. Find the probability that is a face card. ఇక్కడ ఏంటి మనకు? ఫేస్ కార్డ్ కావాలి. ప్రీవియస్ ప్రాబ్లంలో ఏమన్నాడమ్మా మనకు? ఆనర్ కార్డ్. ఇక్కడ ఏమంటున్నాడు? ఫేస్ కార్డ్ అండి. ఫేస్ కార్డ్ అన్నప్పుడు మనకి ఏమేమి వస్తాయమ్మా మనకు? JKQ అంటే 3 వస్తాయి. 3 into 4 సెట్స్ కాబట్టి ఏమైందమ్మా? 3 into 4 is equals to 12 సెట్. 12 కార్డ్స్ వస్తాయి. టోటల్ ఎన్ని మనకు? 52. 52లో నుంచి ఏమంటున్నాడు మనకు? 12 అంటున్నాడు. దాన్ని సింప్లిఫై చేయండి అమ్మా. సింప్లిఫై చేస్తే మనకి ఏమవుతుంది? సింప్లిఫై చేయండి. 4తో చేయండి అమ్మా. 4 3s are 12, 4 13s are 3 divided by 13. 3 divided by 13 ఏ ఆప్షన్లో ఉంది మనకు? ఏ ఆప్షన్లో ఉందమ్మా. 3 divided by 13. మనకు ప్రాబబిలిటీకి ఫార్ములా ఏంటమ్మా మనకు? టోటల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై ఫేవరబుల్ అవుట్కమ్స్. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి మనకు? 12 ఉంటాయి. టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి మనకు? 52. దెన్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 3 divided by 13. ఇట్స్ వెరీ సింపుల్ ప్రాబ్లం. ఓకేనా? నెక్స్ట్ 2 కార్డ్స్. నెక్స్ట్ వన్ మా. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ప్రాబ్లం. 2 కార్డ్స్ ఆర్ drawn random from the 52 cards. Find the probability that both are diamond or kings. మనకి ఏమై ఉండాలమ్మా మనకు? డైమండ్ అయినా ఉండాలి, లేదంటే కింగ్ అయినా ఉండాలి. ఆర్ అంటే ఏం రాస్తాం మనం? ప్లస్ రాయాలి. ప్లస్ రాయాలంటే టోటల్ కార్డ్స్ ఎన్నమ్మా మనకు? 52 కార్డ్స్. 52 కార్డ్స్ నుంచి ఎన్ని సెలెక్ట్ చేయాలి మనం? 2 సెలెక్ట్ చేయాలి. అందులో నుంచి ఏమై ఉండాలి మనకు? డైమండ్ అయి ఉండాలి. డైమండ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి మనకు? 13 కార్డ్స్ ఉంటాయి. 13 నుంచి ఎన్ని సెలెక్ట్ చేయాలి? 2 సెలెక్ట్ చేయాలి. లేదంటే ఏమై ఉండాలి? కింగ్ ఉండాలి. కింగ్ అంటే కింగ్స్ ఎన్ని ఉంటాయి మనకు? 4 ఉంటాయి. 4c2 రాయాలమ్మా. ఫస్ట్ వన్ 15c3 సింప్లిఫై చేద్దాం. 15c3 సింప్లిఫై చేస్తే ఏమవుతుందమ్మా మనకు? 15 into 2 and 15 minus 2, 52 minus 2 అంటే ఎంతమ్మా మనకు? 15 కదా. కాబట్టి ఏం రాస్తాం? 52 into 51 ఇది 51 into 50 factorial divided by 50 minus 2 అంటే ఎంతమ్మా మనకు? 50 factorial into 2. 50 get cancel. 2తో చేయండి అమ్మా. 2 2s are ఎంత? 4. 2 6 are 12. అంటే ఏమైందమ్మా మనకు? ఫైనల్గా 26 into 51తో మల్టిప్లై చేయండి. దెన్ 26 5తో మల్టిప్లై చేస్తే 5 into 6 is equals to ఎంతమ్మా మనకు? 30. నెక్స్ట్ వన్ 5 into 2 is equals to 10. 10 plus 3 is equals to ఎంత మనకు? 30. కాబట్టి ఎంతమ్మా మనకు? 1326. ఫైనల్గా ఎంతమ్మా మనకు? 1326.
6. నెక్స్ట్ వన్ ఏం సెలెక్ట్ చేద్దామా మనకు 13C3 చేయండి. 13C2 అంటే ఏమని వస్తారమ్మా మనకు 13 మైనస్ 2 అంటే ఎంతమ్మా మనకు 11 కదా. కాబట్టి ఏమైంది 13 ఇంటూ 12 ఇంటూ 11 ఫ్యాక్టోరియల్ divided by 11 factorial into 2. 11 get cancelled. 2 1s are 2 6 are. That is equals to ఎంతమ్మా మనకు 78. నెక్స్ట్ వన్ 4C2 చూడండి అమ్మ. 4C2 చేస్తే ఏమని చేస్తారమ్మా మనకు 4 ఇంటూ 3 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. 2 get cancelled. 2 1s are 2 1s are 2 2s are. Then 6. నెక్స్ట్ వన్ ఏమవుతుందమ్మా మనకు 78 ప్లస్ 6 ఇస్ ఈక్వల్స్ టు ఎంత 84 డివైడెడ్ బై 1326. దెన్ సింప్లిఫై చేయండి అమ్మా. నెంబర్ ఉంది కాబట్టి 2తో చేయండి అమ్మా. 2తో చేస్తే ఏమైందమ్మా మనకు 2 4 జార్ 12 సారీ 2తో చేస్తే ఏమైందమ్మా 2 4 జార్ 8. నెక్స్ట్ వన్ 2 2 జార్ అగైన్ 2తో చేస్తే 2 6 జార్ 2 6 జార్ 2 3 జార్ 6. నెక్స్ట్ వన్ అగైన్ మనకి ఏం చేస్తాం మనకు 3తో చేయండి అమ్మా. 3తో చేస్తే ఏమైంది 3 1 జార్ 3 4 జార్ 12. అలాగే 3తో చేస్తే ఏమైందమ్మా 3 2 2 1 అంటే ఫైనల్ ఆన్సర్ ఎంతమ్మా 14 డివైడెడ్ బై 221. ఫైనల్ ఆన్సర్ ఈస్ 14 డివైడెడ్ బై 221. ఇట్స్ వెరీ సింపుల్ ప్రాబ్లం. ఓకేనా 14 డివైడెడ్ బై 221. నెక్స్ట్ వన్ ఇక్కడ ఏంటమ్మా 2 dice are tossed, the probability of the total score is a prime number అన్నాడు. 2 పాచికలు విసిరినప్పుడు మొత్తం స్కోర్ ప్రధాన సంఖ్య రావాలి, ప్రైమ్ నెంబర్ రావాలి. ఫస్ట్ మనకి ఏమవుతుందమ్మా మనకు 2 dice అన్నాడు. 2 dice అంటే ఏమవుతుందమ్మా 6 square. 6 square ఇస్ ఈక్వల్స్ టు ఎంత మనకు 36 అంటే ఏమవుతుందమ్మా పాసిబిలిటీ మనకు 1 1 1 2 1 3 1 4 1 5 1 6. నెక్స్ట్ వన్ 2 1 2 2 2 3 2 4 2 5. నెక్స్ట్ వన్ 2 6. నెక్స్ట్ వన్ 3 1 3 2 3 3 3 4 3 5 3 6. నెక్స్ట్ వన్ 4 1 4 2 4 3 4 4 4 5 4 6. నెక్స్ట్ వన్ 5 1 5 2 5 3 5 4 5 5 5 6. 6 1 6 2 6 3 6 4 6 5 6 6. ఇది టోటల్ పాసిబిలిటీస్ అమ్మా. ఎన్ని 36 పాసిబిలిటీస్. మనకు ప్రైమ్ నెంబర్ రావాలి. ప్రైమ్ నెంబర్స్ ఏమేమి ఉంటాయమ్మా మనకు 2 3 5 7. ఓకేనా ద ప్రాబబిలిటీ ఆఫ్ ది టోటల్ స్కోర్ మనకు సమ్ ఆఫ్ ది స్కోర్ టోటల్ స్కోర్ ఏం రావాలమ్మా ప్రైమ్ నెంబర్ రావాలి. 2 3 5 7 తర్వాత నెక్స్ట్ వన్ 11. నెక్స్ట్ వన్ ఏంటమ్మా మనకు 11 తర్వాత 13 6 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 12 మాక్సిమం. 13 అనేది మనకు పాసిబిలిటీ లేదమ్మా. 13 పాసిబిలిటీ లేదు కాబట్టి ఇప్పుడు మనకి ఏమేమి ఉండాలమ్మా 2 అయినా ఉండాలి, 3 ఆర్ 5 ఆర్ 7 ఆర్ 11 ఉండాలి. 2 రావాలి. సమ్ ఆఫ్ ది పాసిబిలిటీస్ ఎన్ని రావాలి మనకు 2 రావాలి. 1 ప్లస్ 1 ఎంతమ్మా 2. అలాగే 1 ప్లస్ 2 ఎంతమ్మా 3. 1 ప్లస్ 3 4 పాసిబిలిటీ లేదు. 1 ప్లస్ 5 1 ప్లస్ 4 ఎంత 5. ఇది 6. నెక్స్ట్ వన్ ఇదేమవుతుందమ్మా మనకు 7. నెక్స్ట్ వన్ చూడండి 2 ప్లస్ 1 ఎంతమ్మా 3. ఇది 4 ఇది 5 తీసుకోండి. ఇదేమవుతుంది 6 అవసరం లేదు. 7 ఇది 8 అవసరం లేదు. నెక్స్ట్ వన్ 4 5. నెక్స్ట్ వన్ ఇదేమవుతుందమ్మా మనకు 6 నో 7 తీసుకోండి. ఇది 9 అవసరం లేదు. సారీ ఇది ఎంత మనకు 8 అవసరం లేదు. 9 అవసరం లేదు. అలాగే ఇదేమవుతుందో మనకు 5 6 అవసరం లేదు. 7 తీసుకోమ్మా. నెక్స్ట్ వన్ 8 అవసరం లేదు, 9 అవసరం లేదు, 10 కూడా అవసరం లేదు. అలాగే ఇదేమవుతుంది 6 7 తీసుకోండి. నెక్స్ట్ వన్ 8 ఇదేమవుతుంది 9 10 ఇదేమవుతుందమ్మా మనకు 11. నెక్స్ట్ వన్ 7 నెక్స్ట్ వన్ ఇదేమవుతుంది 8 ఇది 9 10. నెక్స్ట్ వన్ ఇక్కడ ఏంటమ్మా మనకు ఏమైంది 11. ఇప్పుడు టోటల్ కౌంట్ చేయండి అమ్మా. టోటల్ ఉంది మనకు 36. టోటల్ 36 అయినప్పుడు టోటల్ పాసిబిలిటీస్ ఇక్కడ మన టోటల్ పాసిబిలిటీస్ 36. ఇక్కడ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12
13, 14, 15. టోటల్ ఎన్ని ఉన్నాయి మనకు 15. కాబట్టి మనకి ఏమవుతుందమ్మా మనకు 15 డివైడెడ్ బై 36. సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే 3తో చేస్తే ఏమైందమ్మా 3 5s are 15, అలాగే 3 1s are 3 2s are, అంటే ఎంత అవుతుందమ్మా మనకు 5 డివైడెడ్ బై 12. 5 డివైడెడ్ బై 12 ఏ ఆప్షన్లో ఉంది మనకు? ఎగ్జాక్ట్గా సి ఆప్షన్లో ఉంది. 5 డివైడెడ్ బై 12 ఇన్ సి ఆప్షన్. Next one. In how many different ways can the letter of the Vidyapeeth be arranged such a way that vowels always comes together? Vowels always comes together. ఏముందమ్మా మనకు విద్యాపీఠ్. విద్యాపీఠ్ రాసుకోమా. ఫస్ట్ వన్ VIDYAPEETH విద్యాపీఠ్. ఈ విద్యాపీఠలో మనకి ఏముండాలమ్మా మనకు వోవెల్స్ అన్ని ఒకే దగ్గర రావాలన్నాడు. వోవెల్స్ ఏమేమి ఉంటాయి మనకు? AEIOU ఇవి వోవెల్స్. ఇందులో వోవెల్స్ ఏముంటాయి చెక్ చేయము. వోవెల్స్ ఏమేమి ఉంటాయి ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. AEIOU IAEE అంతే కదమ్మా మనకు వోవెల్స్. కాబట్టి ఫస్ట్ వన్ మనకి BDY ఇది P కదమ్మా విద్యాపీఠ్. నెక్స్ట్ వన్ PTH. వోవెల్స్ ఏమేమి ఉంటాయి మనకు? IAEE. ఓకేనా? 1 2 3 4 5 6 7 8 9 10 లెటర్స్. టోటల్ ఎన్ని లెటర్స్ అమ్మా మనకు? 10 లెటర్స్. 1 2 3 4 5 6 7 8 9 10 లెటర్స్. అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఈ వోవెల్స్ అన్నిటిని కూడా మనం ఏం చేయాలమ్మా ఒక లెటర్గా ట్రీట్ చేయాలి. ఫస్ట్ లెటర్గా ట్రీట్ చేస్తే ఇక్కడైనా రావచ్చు, ఇక్కడైనా రావచ్చు, ఇక్కడైనా రావచ్చు, ఇక్కడైనా రావచ్చు, ఇక్కడైనా రావచ్చు. కాబట్టి అలా 1 2 3 4 5 6 7 ఫ్యాక్టోరియల్ అని రాసుకోవచ్చు. ఇంటూ ఈ వోవెల్స్లో ఎన్ని రాయొచ్చమ్మా మనకు? 1 2 3 4 కాబట్టి ఏమైనా రాస్తామో మనకు 4 ఫ్యాక్టోరియల్ అని రాస్తాం. ఇప్పుడు నెక్స్ట్ వన్ ఏం చేస్తామంటే ఏమైనా రిపీటెడ్గా ఉన్నాయేమో చెక్ చేస్తామా. రిపీటెడ్గా ఇక్కడ ఏమైనా రిపీటెడ్గా ఉన్నాయా? లేవు. ఇక్కడ రిపీటెడ్గా ఉన్నాయి కదమ్మా 2 ఈలు ఉన్నాయి. కాబట్టి ఏం రాస్తాం? బై 2 ఫ్యాక్టోరియల్. బై 2 ఫ్యాక్టోరియల్ అంటే ఏం రాస్తామా ఫైనల్గా 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఇంటూ then 4 into 3 into 2 factorial divided by 2 factorial. 2 factorial get cancel. Then simplify చేయండి అమ్మా. సింప్లిఫై చేయండి. ఫైనల్గా ఆన్సర్ మనకి ఏమవుతుంది? 7 into 6 into 5 into 4 into 3 into 2 into then 4 into 3. ఇది సింప్లిఫై చేయండి. చేస్తే ఎంతమ్మా మనకు? 60480. ఫైనల్గా ఆన్సర్ ఎంత మనకు? 60480. సింప్లిఫై చేయండి. 60480. Bag contain 4 white, then 5 red, 6 blue balls. 3 balls are drawn random from the bag. The probability that all are red. ఓన్లీ రెడ్ కలర్ మాత్రమే కావాలమ్మా మనకు. ఏమంటున్నాడమ్మా మనకు? 4 white balls, 5 red balls, 6 blue balls. టోటల్ ఎన్నమ్మా మనకు? 6 + 4 = 10, 10 + 5 = 15. ఈ 15 నుంచి మనం ఎన్ని తీసుకోవాలంటున్నాడు? ఎన్ని తీయాలమ్మా? ఏ బ్యాగ్ కంటెంట్ 4 వైట్, 3 బాల్స్ తీయాలి. 3 తీయాలి. 3 అంటే ఏమవుతుందమ్మా మనకు? 3. ఇందులో అలా తీసిన తర్వాత ప్రాబిలిటీ ఏముండాలంటున్నాడమ్మా? ఓన్లీ రెడ్ బాల్స్ మాత్రమే కావాలి. ఈ రెడ్ బాల్స్ మాత్రమే కావాలంటే రెడ్ ఎన్ని తీయాలమ్మా మనము? 3 తీయాలి. అంటే ఏమని రాస్తామా ఫైనల్గా మనకు? 15C3 అంటే ఏమవుతుందమ్మా మనకు? 5C3. 5C3 డివైడెడ్ బై 15C3 అంటే 5C3 అంటే ఏమని రాస్తామా మనకు? 5 - 3 అంటే ఎంత? 2. అంటే ఏమవుతుంది మనకు? 5 factorial 5 into 4 into 3 factorial divided by then 2 into 1 into 3 factorial. 3 factorial get cancelled. 2 1s are 2 2s are then 5 into 2 is equals to ఎంత మనకు? 10. దెన్ ఇక్కడ సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే ఏమవుతుందమ్మా? 15C3 అంటే 15 - 3 is equals to ఎంతమ్మా మనకు? 12.
అంటే ఏమవుతుంది 15, 15, 14, 13, then 12 factorial divided by 12 factorial into 3 into 2 into 1. 12 factorial get cancelled. 3 ones are 3, 5s are 15, 2 ones are 2, 7s are 7 into 5 is equals to 35. ఓకేనా 35 into 13, 35 into 13 అలానే ఉంచాము. ఏమంటున్నాడు ఫైనల్గా మనకు ఎంత ఉందమ్మా మనకు 10. 10 డివైడెడ్ బై 5 into 7 into 13. 5 ones are 5 2s are ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయి, క్యాన్సిల్ కావు. దెన్ 2 divided by 13 into 7 is equals to 91. That is equals to 2 divided by 91. ఆన్సర్ ఎంత అమ్మా మనకు 2 divided by 91. నెక్స్ట్ వన్ ఇది అమ్మా మనకు ప్రాబబిలిటీ. దెన్ పర్మిటేషన్ కాంబినేషన్ నుంచి కొన్ని అయితే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అయితే ఏవైతే ఉన్నాయో అంటే ఫ్రీక్వెంట్స్గా అంటే పదే పదే ఇవే రిపీటెడ్గా అవుతుంటాయి. ఈ మోడల్స్ రెడ్ బాల్స్, బ్లూ బాల్స్, గ్రీన్ బాల్స్ అంటాడు తీయాలి, డైస్ పైన ప్రాబ్లమ్స్, కాయిన్స్ పైన ప్రాబ్లమ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు ఎక్కువ వస్తుంటాయి. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని మనం కవర్ చేసాం ఈ వీడియోలో. నెక్స్ట్ వన్ రిమైనింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.